మంచి నిద్ర. ఇంతలో ఏదో అలికిడి. హఠాత్తుగా మేలుకున్నాను. కళ్ళు చిట్లించి చూసి గోడ గడియారం వంక చూశాను. సమయం 12 దాటింది. నగరం అంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇంతలో తలుపు తెరుచుకున్న చప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది. అర్ధరాత్రిపూట తలుపు తెరిచిందెవరు? అమ్మా, నేను తప్ప ఇంట్లో మగాళ్ళెవరూ లేరు. వాచ్మెన్ కూడా ఊరు వెళ్ళాడు. ఇంట్లో మగాళ్ళెవరూ లేరని పసిగట్టి దొంగ లోపలికి దూరాడా? ఈ ఆలోచన రాగానే నా గుండె భయంతో దడదడా కొట్టుకుంది. అంతలో ధైర్యం కూడగట్టుకుని మంచం దిగి మెల్లగా బెడ్రూమ్ తలుపు తెరిచి హాల్లోకి తొంగి చూశాను. ఎవరూ కనపడలేదు. హాల్లోంచి అమ్మ గదిలోకి వెళ్ళాను. మంచంపైన అమ్మ కనిపించలేదు. బాత్రూంలో కూడా లేదు. ఇల్లంతా వెతికిన అమ్మ కనిపించలేదు. అప్పుడే మెయిన్ డోర్ బోల్ట్ తీసి ఉండడం గమనించాను. అమ్మ బయటికి వెళ్ళిందా? ఈ సమయంలో అమ్మ బయట ఏం పని? నాకు అర్థం కాలేదు. చప్పుడు కాకుండా మెయిన్ డోరు తెరిచి బయటకు వచ్చాను. ఇంటి ముందు గేటు కొద్దిగా తెరిచుంది. నాకేమీ అంతుపట్టలేదు. అప్పుడే నా దృష్టి పెరట్లో మూలన వాచ్మెన్ గదిపై పడింది. ఆ గదిలో లైట్ వెలుగుతుంది. వాచ్మెన్ లేనప్పుడు అతని గదిలో లైట్ ఎందుకు వెలుగుతుంది? విషయం ఏమిటో తెలుసుకుందామని పిల్లిలా నడుస్తూ ఆ గది దగ్గరికి చేరుకున్నాను. గదిలోంచి గుసగుసలు వినిపించాయి. చెవులు రెక్కరించి విన్నాను. అందులో ఓ గొంతు అమ్మది, మరో గొంతు ఎవరో పురుషుడిది. నాకు ఆశ్చర్యం వేసింది. గది గోడకున్న చిన్న కిటికీలోంచి రహస్యంగా లోపలికి చూశాను. ఆశ్చర్యంతో నా కళ్ళు విచ్చుకున్నాయి. లోపల అమ్మ పక్కన ఓ అపరిచిత వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి అమ్మ వయసే ఉంటుంది. ఇద్దరూ చేతిలో చెయ్యేసి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మ అతడి భుజంపై తల వాల్చి ఆప్యాయంగా కళ్ళు మూసుకుంటే అతని ప్రేమగా ఆమె తనని నిమురుతున్నాడు. లక్ష్మి, నిన్ను చూడకపోతే క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అందుకే ఈ టైంలో వచ్చాను అన్నాడు. అతను, నా పరిస్థితి అలాగే ఉంది గోపాల్. కానీ మనం ఇలా కలుసుకోవటం మంచిది కాదు. నా కూతురు కవిత ఇంట్లోనే ఉంది. ఈ స్థితిలో తను మనల్ని చూస్తే నా గురించి ఏమనుకుంటుంది? కొద్ది రోజుల్లో ఆమె భర్త తన ఊరికి వెళ్ళిపోతుంది అని తనతో చెప్పడం విన్నది తన కూతురు. వెళ్ళిపోతుంది, అంతవరకు ఓపిక పట్టు అంది అమ్మ. అమ్మ మాటలు విని నివ్వెరపోయాను. నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. అమ్మ ఇలాంటి పాడు పనులు చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. వాళ్ళిద్దరి లోపలికి వెళ్ళి గట్టిగా తిట్టాలనిపించింది. కానీ బలవంతంగా నన్ను నేను నిగ్రహించుకుని అక్కడ నుంచి కదిలాను. నా గదికి చేరుకుని ఉక్రోషంతో నన్ను నేను పారేసుకున్నట్టు మంచంపై పడ్డాను. అమ్మ మీద కోపంతో నాకు ఏడుపు వచ్చింది. నా చిన్నప్పుడే పోయిన నాన్న ముఖం నాకు కళ్ళ ముందు కదలాడింది. అమ్మ వయసు ఇప్పుడు 60 ఏళ్ళు దాటింది. అమ్మ నాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాన్న హఠాత్తుగా గుండెపోటు వల్ల చనిపోయారు. అప్పటి నుండే అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ట్యూషన్లు చెప్తూ నన్ను బాగా చదివించింది. తీరిక వేళల్లో కుట్టు పనులు, ఎంబ్రాయిడరీ పనులు చేస్తూ నన్ను బీటెక్ వరకు చదివించింది. చిన్న వయసులోనే భర్త పోయినా ఏనాడు తప్పుడు పనులు చేయలేదు. పైగా నేను నా క్లాస్మేట్ సంతోష్ని ప్రేమించానన్న విషయం తెలిసినా నన్ను కోపడలేదు. వెంటనే సంతోష్ తల్లిదండ్రులతో మాట్లాడి మా పెళ్లి జరిపించింది. పెళ్లి తర్వాత సంతోష్కి ఢిల్లీలో ఉద్యోగం వస్తే ఇద్దరు ఢిల్లీకి వెళ్ళిపోయాం. ప్రతి పండక్కి హైదరాబాద్ వచ్చి కొద్ది రోజులు అమ్మ దగ్గర ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి అమ్మ చాలా ఆనందపడేది. ఈసారి సంక్రాంతికి నేనే వచ్చాను. సంతోష్కి ఉద్యోగంలో సెలవులు ఇవ్వలేదు. అమ్మ నన్ను చూసి మునుపట్లా సంతోషించలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నన్ను ఆహ్వానించింది. దానికి కారణం ఏమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఈ మధ్యన అమ్మ వ్యక్తి ఆకర్షణలో పడినట్టుంది. నేను ఆమెకి ఇప్పుడు పానకంలో పుడకలా కనిపిస్తున్నానేమో. అందుకే నన్ను చూసి పెద్దగా సంతోషించలేదు. కానీ భర్త పోయిన 20 ఏళ్ళ తర్వాత హఠాత్తుగా ఆమెలో యవ్వనపు కోర్కెలు ఎందుకు పుట్టుకొచ్చాయి? బాల్యం నాటి కొన్ని విషయాలు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. నాన్న రోజు తాగి వచ్చి అమ్మతో పోట్లాడి చెయ్యి చేసుకునేవాడు. అయినా ఎందుకు అలా చేసేవాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఊహ తెలిసాక ఆ విషయం కొద్దిగా బోధపడింది.
అమ్మకి నానంటే ఇష్టం లేదు. బలవంతంగా ఆయనతో సంసారం చేసేది. రాత్రులు ఆయన గదిలో పడుకోకుండా నా దగ్గరకు వచ్చి పడుకునేది. అది భరించలేక నాన్న తాగొచ్చి అమ్మను కొట్టేవాడు. భార్య తనని ప్రేమించట్లేదన్న బాధతోనే నాన్న తాగుడికి బానిసై ఉండొచ్చు. అదే నిజమైతే అమ్మ చేతులారా తన సంసారాన్ని పాడు చేసుకుందని అనుకోవాలి. తాళి కట్టిన భార్య ఆదరించకపోతే ఏ మగాడైనా ఎలా తట్టుకోగలడు? మితిమీరిన తాగుడు వల్ల చిన్న వయసులోనే చనిపోయాడు. నాన్న చావుకి పరోక్షంగా అమ్మే కారణమని నాకిప్పుడు అనిపిస్తుంది. అమ్మ లోపల అమ్మ వచ్చినట్టు చప్పుడు వినిపించింది. ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. నేను ఇంక ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవడానికి ప్రయత్నించాను. కాసేపటికి నిద్ర పట్టిన రాత్రంతా పీడ కలలతో ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. ఉదయం లేచాక తలంతా భారంగా అనిపించింది. మరొకరితో పంచుకుంటేనే తప్ప నాలోని ఆ బాధ భారం తగ్గవేమో అనిపించింది. మొదట అమ్మని నిలదీయాలనిపించింది. కానీ ఆమెతో మాట్లాడటానికి నాకు నోరు రాలేదు. అమ్మ నిర్వాహం గురించి మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలనిపించింది. కానీ ఆయన దృష్టిలో నేను చులకనైపోతానని భయం వేసింది. ఇక నాకున్న ఒకే ఒక స్నేహితురాలు హేమలత కూకట్పల్లిలో ఉంటుంది. నా బాధను ఆమెకి చెప్పుకోవాలి అనిపించింది. అయిష్టంగా టిఫిన్ ముగించి హేమలత ఇంటికి వెళ్ళి వస్తానని అమ్మకి చెప్పి ఇంట్లోంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి స్నేహితురాలు ఇంటికి చేరుకున్నాను. ఫోన్ చేయకుండా వచ్చిన నన్ను చూసి హేమలత ఆశ్చర్యపోయింది. రాత్రి నేను చూసిందంతా ఆమెకి చెప్పేశాను. హేమలత నా వైపు నమ్మలేనట్టు చూసింది. కవిత, మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ నిప్పు లాంటిది. పరాయి మగాళ్ళ వైపు కన్నెత్తి చూడదు. ఆమె ఎలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంది. ఈ విషయం చెప్తే నేను కూడా నమ్మేదాన్ని కాదు. కానీ జరిగిందంతా నేను నా కళ్ళారా చూశాను. అమ్మ ఆ వ్యక్తితో ఎంత చనువుగా ఉందంటే బ్రతుకుండగా నాన్నతో కూడా అంత చనువుగా లేదు. అదంతా చూసి నేను చాలా బాధపడ్డాను. నేను ఛాందసవాదిని కాదు. భర్త పోయిన స్త్రీ కోరికల్ని చంపుకొని బతకాలని నేను చెప్పడం లేదు. కానీ మనిషికి నైతిక విలువలు, కుటుంబ గౌరవం కూడా ముఖ్యం కదా. నాన్న పోయినప్పుడు అమ్మ మరో పెళ్లి చేసుకోకుండా కాలం గడిపింది. ఇప్పటికీ ముసలితనంలో ఎందుకు ఇలాంటి పాడు పనులు చేస్తుందో నాకు అస్సలు అర్థం కావటం లేదని చాలా కోపంతో, చాలా ఉక్రోషంతో హేమలత దగ్గర నేను ఆ విషయం గురించి చెప్పాను. నా ఆవేశం చూసి హేమలత నా దగ్గరకు వచ్చింది. నా భుజాలపై చెయ్యి వేసింది. చూడు కవిత, మీ అమ్మ చిన్నపిల్ల కాదు. ఆవిడ అనుభవం అంత ఉండదు నీ వయసు. అందువల్ల నువ్వు తొందరపడి మీ అమ్మను నిలదీయకు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో తల్లిని కన్న కూతురే మందలిస్తే ఆ తల్లి మనోభావాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అనుమాన భారంతో ఆమె ఏ అఘాత్యానికన్నా పాల్పడవచ్చు. అయినా మీ అమ్మ చనికావేశంలో తప్పు చేసే బలహీన మనస్కురాలు కాదు. దీని వెనక మర్మం ఏంటో తెలిసే వరకు మీ అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడుకో అంది స్నేహితురాలు. స్నేహితురాలు మాటలకు నేను అలా మౌనంగా ఉండిపోయాను. అలా తల ఊపాను. కానీ నా మనసులో మాత్రం అస్సలు అలజడనేది తగ్గలేదు. తర్వాత నాకు అమ్మ నుండి ఫోన్ వచ్చింది, భోజనానికి రమ్మని. నాకు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. ఈ విషయాన్నంతా తలుచుకుంటే నా మనసంతా చాలా బాధగా, భారంగా అయిపోయింది. ఎవరిని అడగాలో కూడా నాకు తెలియటం లేదు. ఏంటి అమ్మ ఇలా చేసిందని బాధపడుతున్నాను. నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావటం లేదు. ఓ ఫంక్షన్ ఉంది, వెళ్తాను, భోజనానికి రాలేనని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత హేమలత బలవంతం చేస్తే ఆమె ఇంట్లోనే 4 ముద్దలు తిని భోజనం అయ్యిందనిపించాను. సాయంత్రం 4 గంటలకు స్నేహితురాల వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను. ఆటో ఎక్కితే త్వరగా ఇంటికి చేరుకోవటం ఇష్టం లేక కాలినడకన ఇంటి దారి పట్టాను. దారిలో నా ఆలోచనలన్నీ అమ్మ గురించే. అమ్మ ఎందుకో అలాగా పెడదారి పట్టింది. రేపు నాకు పిల్లలు పుడితే తన అమ్మమ్మ అవుతుంది. మనవల్ని చూసి ఆనందించవలసిన ఈ పెద్ద వయసులో ఆమెలో యవ్వనపు కోరికలు ఎందుకు రగులుతున్నాయి? కుటుంబ ప్రతిష్ట మంటగలుస్తుందని స్పృహ కూడా లేనంతగా ఆమెకి కోరికల మైకం కమ్మిందా? ఆమెకు జ్ఞానోదయం కలగాలంటే ఏం చెయ్యాలి? ఇలాంటి ఆలోచనలతో నా తల వేడెక్కిపోయింది. పావుగంట నడిచాక దారిలో ఓ పబ్లిక్ పార్కు కనిపించింది. ఆ పార్కులో నుండే
అప్పుడే బయటకు వచ్చిన వ్యక్తిని చూసి ఉలిక్కి పడ్డాను. అతన్ని చూడగానే గుర్తుపట్టాను. రాత్రి అమ్మ దగ్గరకు వచ్చిన వ్యక్తి అని. అతని రూపం నా మనోఫలకంపై బాగా ముద్రపడింది. అతను నన్ను చూడలేదు. అతను నెమ్మదిగా ఫుట్పాత్ పైన నడుస్తున్నాడు. నా ప్రమేయం లేకుండానే నేను అతన్ని కాసేపు నడిచాక ఫాలో అవుతున్నాను. అతను ఒక కాలనీలోకి ప్రవేశించాడు. అక్కడ ఓ ఇంటి దగ్గర ఆగాడు. ఇంటి పక్కన ఉన్న మెట్లెక్కి మేడపైకి వెళ్ళిపోయాడు. నేను తటపటా చూస్తూ కాసేపు అక్కడే నిలబడిపోయాను. తర్వాత ధైర్యం చేసి మెట్లెక్కి పైకి వెళ్ళి చేరుకున్నాను. చెట్లు నిండా అల్లుకున్న పూల కుండీలతో అందంగా ఉన్న బాల్కనీ దాటి తలుపు దగ్గరకు చేరుకున్నాను. సంకోచిస్తూ లోపలికి తొంగి చూశాను. హాల్లో ఎవరూ లేరు. వంటింట్లోంచి టీ మరుగుతున్న సూచనగా కమ్మటి వాసన వచ్చింది. ఆ వ్యక్తి కిచెన్లో ఉన్నాడని నాకు అర్థమైంది. నా అడుగుల చప్పుడు విని వంటింట్లోంచి ఎవరు అని అడిగాడు. అయినా నేను అంటూ ఆగిపోయాను. ఆ తర్వాత ఏం చెప్పాలో తోచలేదు. నేను అనేది నీ పేరా? చక్కటి పేరు. సోఫాలో కూర్చోండి, నేను 2 నిమిషాల్లో వస్తాను అన్నాడు ఆయన నవ్వుతూ. నేను నవ్వలేదు. సోఫాలో కూర్చుంటూ ఉన్నాను. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 గురించి చూడండి. మళ్ళీ ఉదయం 10 గంటలకి ఈ వీడియో రిలీజ్ అవుతుంది పార్ట్ 2. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.